ఎందుకు ఏర్పరచుకున్నాడు ప్రభు మనల్ని అంటే ఆయనతో పాటు ఫలించడానికి, ఆయనలో నిలిచుడడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇది నాన్న సాతాను యొక్క ఆలోచన ఏమిటి అని చెప్పి మనం గమనిస్తే, ఏర్పరచబడిన వారిని మోసం చేయడం అదే సాతాను యొక్క ఆలోచన. హల్లెలూయా. సాతాను ఒకేలాగా పని కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే ప్రభుని నమ్మారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభు కోసం జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలని చెప్పి దాహం కలిగి ఉంటున్నారో, అలాంటి వాళ్ళని పడగొట్టి ఎలాగైనా సరే నిత్య నరకంలోనికి తీసుకుని వెళ్ళాలని చెప్పి సాతానుడు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో, ఏర్పరచబడిన వారి సైతం మోసపోయే దినాలు వస్తాయి. ఆమేన్. ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారంట. ఎలా మోసపోతారంటే అనేక రకమైన అద్భుతమైన కార్యాలు, సూచక క్రియలు ఈ ఆఖరి దినాల్లో జరుగుతాయని చెప్పి మనకి లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. మార్కు సువార్తలో ఈ మాటలు చూడండి ఒకసారి. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట రాయబడింది. మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను ఆగపరుచుతారు. మీరు జాగ్రత్తగా ఉండి, ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఈ ఏర్పరచబడిన వారం, ఏర్పరచబడిన మనం ఎలా ఉండాలి ఈ కాలంలోనంటే, మొట్టమొదటిగా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, మంచిదే. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, మంచిదే. కానీ ఎన్నుకోబడిన మనం, ఏర్పరచబడిన మనం ఎలా ఉండాలి దేవుని కొరకు అంటే, అన్ని విషయాలు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు, ముందుగా మీద చెప్తున్నా. ఏమని చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండమని చెప్పి అంటున్నా. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే, ప్రార్థన చేసే విషయంలో, మెలకువ కలిగి ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే 13వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండు, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఏర్పరచబడిన వారు జాగ్రత్తగా ఉండాలంట. అది మామూలు జాగ్రత్త కాదు, ప్రార్థనలో మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండాలంట. హల్లెలూయా. ఇంకా నువ్వు ఈ భక్తుడు అంటాడు 9వ వచనం చదవండి ఒకసారి. 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి అని చెప్పి అంటా ఉన్నాడు. మనల్ని గురించి మనమే జాగ్రత్త పడాలి. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి వేరే వాళ్ళు కాదు నీకు చెప్పాల్సింది. నీ ఆత్మీయ జీవితం గురించి ఇంకొకరు వచ్చి నిన్ను ప్రోత్సహించడం కాదు, కానీ నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి, నిన్ను నీవే బలపరుచుకోవాలి, నిన్ను నీవే దేవునికి సమర్పించుకోవాలి. ఆ వాక్యం చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, పరిశుద్ధంగా జీవించడానికి నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి. హల్లెలూయా. కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తామంటే, ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా కనపడతారా, ఎవరైనా మనకి ఏదైనా సపోర్ట్ ఇస్తారా అన్నట్లుగా మనం తిరుగులాడుతూ ఉంటాం. కానీ ప్రభు యొక్క వాక్యం అంటే ఉంది, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. మనం సాధారణంగా ప్రయాణాలకి బయట వెళ్తున్నప్పుడు ఇంట్లో పెద్దలు అంటూ ఉంటారు జాగ్రత్త అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఎందుకంటే బయట వెళ్తున్నాం కాబట్టి. అదేలాగానే ప్రభు కూడా అంటున్నారు. ఏమని చెప్పి అంటున్నట్టే, జాగ్రత్త, మీరు లోకంలో ఉన్నారు, మీరు జాగ్రత్త. ఎప్పుడు ఏ సమయంలో అపవాది మీ మీదకి వస్తుందో తెలియదు, జాగ్రత్త. అపవాది ఏ యొక్క ప్లాన్స్ చేత నిన్ను వాడి యొక్క రూట్లోకి తీసుకోవడానికి నీ యొక్క సముఖంలోకి వస్తుందో తెలియదు, జాగ్రత్త. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు మనకి చెప్పింది ఏంటంటే, ఏర్పరచబడిన వారు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అక్కడ రాయబడింది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో, మనస్సులో జాగ్రత్తగా ఉండాలంట. నీ మనస్సే నిన్ను చెడిపోయేది, ఆ మనస్సే చెడు ఆలోచనలు పుట్టించేది, ఆ మనస్సే దేవుని కార్యాలను మర్చిపోయేటట్లుగా చేసేది, ఆ మనస్సే నిన్ను గలిబిలి చేసి నీ జీవితాన్ని పతనం వైపుకి నడిపించేది. కాబట్టి అక్కడ అంటాడు, నీ మనస్సు జాగ్రత్తగా ఉండాలని చెప్పి భక్తుడు అంటాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. జాగ్రత్త పడుము, కన్నులారా చూచిన వాటిని మరొకటినట్లును అవి నీ జీవిత కాలం అంతయు
నీ హృదయముల నుండి తొలగిపోకున్నట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. హల్లెలూయా. నీ మనసులో నువ్వు ఏదైతే ప్రభు యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చూసావో, ఏదైతే మేలు పొందుకున్నావో, ఏదైతే అనుభవించావో, వాటిని వేటిని మర్చిపోకుండా నీ మనసులో వాటంతటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలంట. అందుకే ఇక్కడ అంటాడు, ఏర్పరచబడిన వారు పడిపోకుండా ఉండాలంటే, ఏర్పరచబడిన వారు వెనక్కి తిరగకుండా ఉండాలంటే మొట్టమొదటిగా వాళ్ళు ఎలా ఉండాలి అంటే మనసును కాపాడుకునే వారుగా ఉండాలి. జాగ్రత్తగా ప్రార్థన మాత్రం కాదు, వారి మనసును కూడా సరిగ్గా దేవుని యొక్క ఇష్టానుసరమైన మనసు మనకుందా, హృదయానుసరమైన మనసు మనకుందా అని చెప్పి చూసుకుంటా ఉండాలి. రెండవదిగా వీళ్ళు ఎలా ఉండాలంటే మాటలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలంట. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 28వ వచనంలో త్వరగా మనం ఒకసారి చూద్దాం. 28వ వచనం, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునకు దాన్ని నువ్వు చేసినందున నీకును నీ తర్వాత నీ సంతతి వారిని నిత్యము మేలు కలిగినట్లు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినవలను. రెండవది నువ్వేంటంటే జాగ్రత్త, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మాటలు వినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఏర్పరచబడ్డాం మనం. ఏ మాటలు వింటా ఉన్నాం మనం? ఏ సరదా మాటలు వింటా ఉన్నాం? ఎలాంటి మాటలు వింటా ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయి. అందుకే ఇక్కడ అంటాడు, ఏదైతే యథార్థముగా ఉన్నాయో, ఏదైతే యుక్తముగా ఉన్నాయో, ఆ సంతతి వారికి నిత్యము మేలు కలిగినట్లుగా నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా వినవలను. దేవుని మాటలు నువ్వు జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క మాటలు నువ్వు జాగ్రత్తగా విన్నప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది. ఇంకా అంటాడు, ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటే 23వ అధ్యాయం 9వ వచనం, 23వ అదే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 9వ వచనంలో, నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవడెను. హల్లెలూయా. నేను రెఫరెన్స్లు మాత్రం చెప్తాను, మీరు రాసుకోండి ఒకసారి. ఏ దుష్కార్యం చేయకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. ఇంకా ఏ విషయంలో జాగ్రత్త పడాలి? ధ్యానించే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఏర్పరచబడిన వారు ధ్యానించాలంట, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. యెహోషువతో అంటాడు, యెహోషువ మోషేకు తోడైనట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను. కాకపోతే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? వాక్యాన్ని ధ్యానించేవాడుగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు వర్ధిల్లుతావని చెప్పి యెహోషువతో దేవుడు మాట్లాడతాడు. ఈరోజు మనం ధ్యానిస్తా ఉన్నామా? అందుకే ఇక్కడ అంటాడు, యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో, వాక్యంను నువ్వు జాగ్రత్తగా ధ్యానిస్తే నీకు మేలు మాత్రమే కాదు, నీ జీవితంలో కూడా వర్ధిల్లుతావు అని చెప్పి అంటాడు. ఇంకా ఏముండాలి? మందిరానికి వస్తా ఉన్నప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తా ఉంది. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో తెలుసా? నీ ప్రార్థనలో మాత్రమే కాదు, ఆయన మాటలు వినేటప్పుడు మాత్రమే కాదు, లేకపోతే నిన్ను పరిశుద్ధంగా ఉండే విషయంలో మాత్రమే కాదు, ధ్యానించే విషయంలో మాత్రమే కాదు, ఆయన కార్యముల నిమిత్తం నువ్వు అనేకులకి మహిమగా ఉండేటప్పుడు మాత్రమే కాదు, కానీ ఆ ఆయన మందిరానికి వచ్చే విషయంలో కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనమంతా ఏర్పరచబడిన వారు, మనమంతా అపాయింటెడ్ పీపుల్, మనమంతా ఎవరిని? దేవుడి చేత ఏర్పరచబడిన వారిని. ఈరోజు మనము ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఎవరు నన్ను ఏది అడగట్లేదు, నన్ను ఎవరు సరిగా చూసుకోవడం లేదని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, జగత్ పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానంటే, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్పి అంటాడు. హల్లెలూయా. ఇంకా నువ్వు మందిరానికి వచ్చే విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలంటే నీ ప్రవర్తన అంతా కూడా మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది, మందిరంలో దేవుని మహిమ ఉంటుంది, మందిరంలో దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏం చేయాలి అంటే తిమోతితో అంటాడు ఎలా ఉండాలి చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఏర్పరచబడిన వారు ఎలా ఉండాలో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. ఆమేన్. హల్లెలూయా.
పౌలు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అదే హెచ్చరిక సంఘానికి కూడా. ఎలా ఉండాలో తెలుసా? మరొకసారి చదువుకుందాం. ఒకసారి 4:13 చదవండి. నేను వచ్చే వరకు చదువుట యందు ఏం చదవాలా? వాక్యాన్ని చదవాలా. ఆ తర్వాత హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము, జాగ్రత్తగా ఉండుము. ఈరోజు మనము జాగ్రత్తగా ఉన్నామా? చదివే విషయంలో జాగ్రత్తగా ఉన్నామా? బైబిల్ చదివే విషయంలో జాగ్రత్తగా ఉన్నామా? ఒకరోజు చదవకపోతే ఏమవుతుందిలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ తిమోతితో అంటున్నాడు, పౌలు గారు అంటా ఉన్నారు, తిమోతి నేను వచ్చేంత వరకు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హెచ్చరిక చేస్తాడు. అదే బోధకులకి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన బోధకులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అదే 4:16 చూడండి ఒకసారి. నిన్ను గూర్చియో నీ బోధను గూర్చియో జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు. ఆమేన్. రోజు బోధకులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం బోధిస్తూ ఉన్నాం, ఎలా బోధిస్తూ ఉన్నాం? మన బోధ విన్న వారికి ఆశలకరంగా ఉందా, లేకపోతే మన బోధ మనల్ని చూపిస్తా ఉందా, లేకపోతే నజరుడైన యేసుక్రీస్తు వారిని చూపిస్తా ఉందా అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ సేవకుని చూపిస్తే అది నిజమైన బోధ కాదు. ఆ బోధ ఎవరిని చూపించాలంటే సేవకుడిని మరుగు చేయాలా, యేసుక్రీస్తు వారిని మహిమపరచాలి. ఆమేన్. అలాంటి బోధ నిజమైన బోధ. అందుకే ఇక్కడ అంటాడు, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? జాగ్రత్త కలిగి ఉండు అని చెప్పి అంటే అన్నాడు. హల్లెలూయా. ఇన్ని జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలంటే ఏర్పరచబడిన వారము అంటే మనమే తీసుకోవాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆమేన్. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడే మన జీవితాల్లో ఏమవుతామంటే మనం వెనక్కి వెళ్ళిపోం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం ఏమవుతామంటే మనం పడిపోం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సాతాను యొక్క శోధనలకి మనం ఎక్కడ కూడా మనం కృంగిపోం. సాతాను వేసే ప్రతి సాతాను చేసే ప్రతి ఆలోచన మన మీద ఏదైతే చేస్తున్నాడో వాటిలో మనం ఎక్కడ కూడా పడిపోకుండా, త్రొట్టిల్లకుండా జాగ్రత్తగా మనం నడిచేటట్లుగా దేవుడే మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే పేతురు ఒక మాట అంటాడు. చూద్దాం ఒకసారి. పేతురు రాసిన రెండో పత్రిక 1:10 అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడుడి. హల్లెలూయా. మన పిలుపుని, మన ఏర్పాటుని నిశ్చయం చేసుకోవడానికి మనం ఎలా ఏం చేయాలి తెలుసా? మరీ మనం జాగ్రత్త పడాలంట. ఈరోజు అన్ని విషయాల్లో మనకి జాగ్రత్తలు ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువు కొంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తామో, టచ్ చేయకూడదు అని చెప్పి అంటాం. ఎక్కడ కింద పడిపోతుందో అని చెప్పి దానికి ఏదేదో సదుపాయాలు చేస్తూ ఉంటాం. ఒక వస్తువు, ఆ వస్తువు కన్నా నువ్వు కలిగి ఉంటున్న 1-2 సంవత్సరాలు గ్యారంటీ కలిగిన ఆ వస్తువు కన్నా ఎంతో విలువైనమో తెలుసా నీ ఆత్మ. దానికి మాత్రమో ఎటువంటి సదుపాయాలు మనం చేయం. దానికి ఎంత దేవుడు ఏర్పాటు చేస్తాడో, ఎంత ఏర్పరచుకున్నాడో ఆ సంగతిని మాత్రం మనం మర్చిపోతాం. కానీ ఇక్కడ అంటాడు పేతురు గారు అంటారు, ఏమని చెప్పంటారు అంటే, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరీ జాగ్రత్త పడండి. హల్లెలూయా. కాబట్టి మనము ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలండి మన విషయాల్లో. ఇంకను మనం ఎలా ఉండాలి చూద్దాం ఒకసారి. దినవృత్తాంతముల గ్రంథం, 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అసలు ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. 11వ వచనం, 29వ అధ్యాయం 11వ వచనం. ఆ కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకి పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. హల్లెలూయా. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? భూమి మీద ఎంతో మంది ఉన్నారు. భూమి మీద ఎంతో మంది ధనవంతులు ఉన్నారు. భూమి మీద ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. భూమి మీద ఎంతో మంది అందగాళ్ళు ఉన్నారు. భూమి మీద ఎంతో మంది ఆటగాళ్ళు ఉన్నారు. అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే ఒకే ఒక మాట అక్కడ రాయబడింది, పరిచారకులై ఉండడానికంట, ధూపం వేయడానికంట,
ఆయన సన్నిధిలో నిలబడడానికంట తనకు పరిచయం చేయడానికి దేవుడు మనమందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నీ ప్రార్థన దేవునికి అవసరం, నీ పరిచర్య దేవునికి అవసరం. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి గోజాడే ఆ ప్రార్థన దేవుడికి అవసరం. కాబట్టి నిన్ను దేవుడు ఏం చేశాడంటే ఎన్నుకున్నాడు, నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరో ఎన్నుకోడు, ఎవరో నన్ను పట్టించుకోలేదని చెప్పి బాధపడుతున్నావు, కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్న సంగతి నువ్వు మర్చిపోయావు. హల్లెలూయా. ఎవరో నిన్ను బాగా చూసుకోలేదని చెప్పి రోజు రోజు వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు. నిన్ను ఏర్పరచుకొని తనకు ధూపం వేయడానికి, పరిచయం చేయడానికి, సన్నిధిలో నిలబడడానికి నిన్ను ఏర్పరచుకున్న దేవుని సంగతిని నువ్వు మర్చిపోయి ఇతరుల గురించి ఆలోచన పెట్టుకుంటా ఉన్నావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ధూపం అంట నువ్వు ప్రార్థన చేయాలి, దాని కొరకే దేవుడిని ఎన్నుకున్నాడు. పరిచయం చేయాలి, అందుకొరకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఇంకా దేవుడు మనలో నుండి ఎదురు చూసే విషయం ఏంటి అక్కడ చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథంలో చూడండి, ఒక అతను సన్నిధిలో నిలబడతాడంట. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 23వ వచనంలో ఒక అతను సన్నిధిలో నిలబడి ఏం చేశాడో చూడండి ఒకసారి. 106:23. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసినను, అయితే ఆయన వారిని నశింపచేయకూడనట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడను. ఏర్పరచబడిన వారు చేసే ప్రార్థన ఏమో తెలుసా? దేవుని కోపం భూమి మీదకి రాకుండా అడ్డగించే ప్రార్థన. ఏర్పరచబడిన వారు చేసే ప్రార్థన ఏమో తెలుసా? అయ్యా, ఎవరు నశించిపోకూడదయ్యా, నిన్ను మీరు ఏ రకంగా అయితే ఏర్పరచుకున్నారో అదేలాగా ప్రతి వారిని కూడా మీరు ఏర్పరచుకోండి అయ్యా. వారు చేస్తుంటున్న పాపము, అతిక్రమ క్రియలంతటినీ కూడా నీ కలవారి రక్తంతో కడగండి అయ్యా అని చెప్పి దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రానియకుండా అడ్డగించి ఆయన సన్నిధిలో నిలబడే మోషేలులాగా మనము కూడా తయారవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఏర్పరచబడిన వాడు ఎలా ఉండాలి చదవండి ఒకసారి. ఏర్పరచబడిన వారు ఆయన మనం ఎలా ఉండాలి అనే విషయం చూద్దాం. 42వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. ఏర్పరచుకున్న వాళ్ళు ఎలా ఉండాలి తెలుసా? ప్రాణమునకు ప్రియుడుగా ఉండాలంట, ఆయన ప్రాణానికి ప్రియుడుగా ఉండాలంట. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? దేవుడికి కొన్నిసార్లు కోపం తెప్పిస్తూ ఉన్నాం, కొన్నిసార్లు దేవుడు మనం చూసి విసుగు చెందుతూ ఉన్నాడు, కొన్నిసార్లు దేవుడు మనం చూసి ఆయన కోపాన్ని ఇశ్రాయేలు ప్రజలపైన ఏ రకంగా చూపిస్తాడో ఆ రకంగా చూపించాలనుకుంటా ఉన్నాడు. కానీ ఎలా ఉండాలి? ఏర్పరచబడిన వారు ఎలా ఉండాలంటే ప్రాణానికి ప్రియుడుగా ఉండాలంటే. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని అలా పైకి లేస్తే మేఘంలో నుండి ఒక స్వరం వస్తూ ఉంది. ఏమని చెప్పి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పి ఒక స్వరం వినపడతా ఉంది. అలాగన మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉండాలంటే ఏర్పరచబడ్డాం కనుక దేవునికి ప్రియునిగా మనం ఉండాలి. ఆమేన్. దావీదును చూసి దేవుడు అంటా ఉన్నాడు, నా హృదయానుసారుడు అని చెప్పి అంటా ఉన్నాడు. ఆ తర్వాత మోషేను చూసి ప్రభు అంటా ఉన్నారు, నా ఇల్లంతటిలో వీడెవరో తెలుసా? నమ్మకస్తుడు అని చెప్పి అంటా ఉన్నారు. దానియేలును చూసి దేవుడు అంటా ఉన్నాడు, బహుప్రియుడు దానియేలు అని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు మనల్ని చూసి ఒకసారి ప్రశ్నించుకుంటాం. ఏర్పరచబడ్డాడు కరెక్టే, ఏర్పరచబడ్డాం కరెక్టే, కానీ ఏర్పరచబడిన మనము ఆయన ప్రాణానికి ప్రియమైన వాటిని చేస్తూ ఉన్నామా? ఆయన ప్రాణానికి ప్రియమైన వాటి ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నామా? మన ప్రవర్తన ఆయనకి ప్రియముగా ఉన్నదా? మనం చేసే పనులు ఆయనకు ప్రియముగా ఉన్నదా? మన యొక్క ఆలోచనలు ఆయనకు ప్రియముగా ఉన్నవా? ఒకసారి ఆలోచించి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన హృదయాన్ని సంతోషపరచగలుగుతామో దేవుడు మన హృదయాన్ని సంతోషపరుస్తాడంట. ఈరోజు ఒక ఉద్యోగానికి వెళ్తా ఉన్నాం, ఒక ఉద్యోగంలో అపాయింట్మెంట్ వచ్చింది. ఆ ఉద్యోగంలో అపాయింట్మెంట్ అయిన తర్వాత ఎంత స్ట్రిక్ట్గా ఉంటామో తెలుసా? మనం ఎంత ఏమేమి చేస్తామో తెలుసా? మన బాస్ దగ్గర మంచి పేరు తెప్పించుకోవాలని చెప్పి, లేకపోతే అక్కడ ఉంటున్న స్టాఫ్ దగ్గర మంచి పేరు తెప్పించుకోవాలని చెప్పి, ఏదంటే మనకి ఒకవేళ మనకి సరిగా తెలియని వాటి ఉంటున్నప్పటికీ కూడా అంతటిని తెలుసుకొని ఎంతో మంచి డిసిప్లైన్గా ప్రవర్తన చేస్తూ ఉన్నాం.
కానీ దేవుని సంఘంలో మనం ఎలా ఉన్నామని అంటే ఆ డిసిప్లిన్ లేదు. దేవుని సంఘంలో మనం ఎలా ఉన్నామని అంటే వేరే ఆలోచనలు కలిగి ఉన్నాం. ఆ రాజుని రాజాది రాజుని తృప్తిపరచాలనే ఆలోచన మనకు రావట్లే. ఆమేన్. కానీ ఇక్కడ అంటాడు ఏమని చెప్పంటే ఆయన ప్రాణానికి ప్రియుడుగా మనం మారాలి. ఆయన ప్రాణానికి ప్రియుడుగా మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు ఖచ్చితంగా మనకేమవుతుందో తెలుసా, ఆయన ఆత్మ మన మీద ఉంచుతాడంట. హల్లెలూయా. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుని అలా లేవంగానే స్వరము వినబడతా ఉంది. వెంటనే ఏమొచ్చింది అక్కడ, పావురం వచ్చి ఆయన మీద వాలింది. ఈరోజు ఎవరైతే ఆయన హృదయాన్ని సంతోషపరుస్తారో వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. నాకు బ్రదర్ ప్రార్థన చేస్తున్నాం, ఇంకా మాకు ఆత్మ అనుభవంలోనికి రావడం లే. ఆత్మను మేము అనుభవించడం ఎందుకు అనుభవిస్తాం? ఆయన ఇంకా నువ్వు సంతోషపరచలే. ఇంకా దేవుడు నీ యొక్క ప్రవర్తన చూసి ఇంకా సంతోషపడలే. దేవుడు ఇంకా నువ్వు చేసే పనులు చూసి ఇంకా సంతోషపడలే. ఖచ్చితంగా ఆయన సంతోషపడితే నీ మీదకి ఏమనుగ్రహిస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ మాత్రమే కాదు, కృపా వరాలను అనుగ్రహిస్తాడు. కృపా వరాలు మాత్రమే కాదు, నీ ద్వారా ఆశ్చర్యమైన అద్భుతాన్ని జరిగిస్తాడు ఆయన. ఈరోజు మనం ఇంకా సంతోషపెట్టడం, మన సంతోషం కొరకే దేవుణ్ణి చూస్తున్నాము, దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఏదో కావాలని చెప్పి అడుగుతూ ఉంటున్నాం, దేవుని కొరకు ఏదో చేయాలని చెప్పి ప్రయాసపడుతున్నామే. కానీ ఆయన సంతోషం ఏమిటి అని చెప్పి అడిగే విషయంలో మాత్రం మనం ఎలా ఉన్నామంటే తప్పిపోయి ఉంటా ఉన్నాం. హల్లెలూయా. మన సంతోషం కొరకు నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అలా చేయి ప్రభువా, నాకు ఇది చేయి ప్రభువా అని చెప్పి ఆ సంతోషం కొరకు వెతుకుంటున్నామే. కానీ ఆయన నేను ఏం చేస్తే నా దేవుడు సంతోషపడతాడు, నేను ఎలా ఉంటే నా దేవుడు సంతోషపడతాడు, నేను ఏ రకంగా జీవిస్తే నా దేవునికి సంతోషం వేస్తుంది అనే తలంపు మనకు రావడం లేదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణములకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఆమేన్. ఈ ఏర్పరచబడిన వారికి దేవుడు చేసేది ఏమో తెలుసా? చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఏర్పరచబడ్డాడు దావీదుతో దేవుడు ఏం చేసినాడో చూడండి ఒకసారి. 89వ అధ్యాయము 3వ వచనం చదవ. నిత్యము నీ సంతానమును స్థిరపరచదను. హల్లెలూయా. ఏర్పరచబడిన వారితో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిబంధన చేస్తాడు. ఆమేన్. ఏర్పరచబడ్డ మనతో కూడా ఆయన ఒక నిబంధన చేశాడు. ఏర్పరచబడిన వారితో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఒక నిబంధన చేస్తాడు. అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు, నోవాహుతో ఒక నిబంధన చేశాడు, దావీదుతో ఒక నిబంధన చేశాడు. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు ఒక నిబంధన చేయాలి. నిబంధన చేయాలంటే నువ్వు మొట్టమొదటిగా ఒక తీర్మానం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏంజెల్కి ఫీవర్ వస్తానే ఉంది కంటిన్యూగా. సాయంకాలం అయితే ఫీవర్, ప్రార్థన చేస్తా ఉన్నాం, మందులు పోస్తుంది, తగ్గలే. సరే ఏంటి మా ఇది వస్తే ఈసారి కానీ వస్తే ఇంకొక 2 సూదులు పడిపిస్తాను చెప్పాను. సరే పాప ఏమనిందంటే, సార్ డాడీ ఈసారి మనం చూద్దాం ఒకసారి అని చెప్పి ప్రేయర్ చేసుకుంటూ ఒక తీర్మానం తీసుకుంటున్నట్టు. తీర్మానం ఏంటి ఆ తీర్మానం అంటే, అయ్యా ఒకరోజు మార్చి ఒకరోజు నేను బైబిల్ చదవడం లేదు, మర్చిపోతా ఉన్నాను, చాలా తగ్గించినామంటే ఖచ్చితంగా నేను ప్రతిరోజు ఏం చేస్తాను తెలుసా? బైబిల్ చదువుతాను. అప్పుడప్పుడు ఇట్లా అడ్డు పెడితే కానీ మన వాళ్ళు సరిగ్గా రారు, కరెక్ట్ వేలోకి రారు. ఆమేన్. ఇప్పుడు ఎవరు చెప్పేది లేదు, ఆ పాప లేచి ఆ పాప చదువుకుంటారు. కరెక్ట్గా ఎప్పుడైతే తీర్మానం చేసుకునిదో ఆ రోజు నుంచి జ్వరం తగ్గిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీతో దేవుడు నిబంధన చేయాలంటే నువ్వు దేవునితో ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం ఏమవుతుందంటే దేవుడు నీతో ఒక నిబంధన చేసేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. ఈ హన్న ఒక తీర్మానం చేసింది, నువ్వు కానీ నాకు ఒక మగ సంతానం ఇచ్చినావంటే, ఒక మగ బిడ్డను ఇచ్చినావంటే ఖచ్చితంగా ఆ బిడ్డను తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తానని ఒక తీర్మానం. ఎప్పుడైతే ఆ తీర్మానం చేసిందో వెంటనే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఏలీని పంపించి ఇతనితో ఈ యొక్క అన్నతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో తీర్మానాలు ఉన్నాయా?
లేకపోతే జనవరి 1కి మాత్రం వచ్చి ఆ జనవరి నెలలో మాత్రం గుర్తుండి ఫిబ్రవరికి మర్చిపోయే తీర్మానాలుగా మారిపోయినాయా? సరే ఆలోచించి, జనవరి 1 డిసెంబర్ 31 నైట్ వస్తే ఏమి తీర్మానాల్లో అట్లే ఊగిపోతూ ఉంటారు కొంతమంది. అట్లే కళ్ళలోంచి ఆ కొలాయిల అవసరంలో అన్ని నీళ్లు గారిపోతూ ఉంటాయి. కానీ ఆ యొక్క నెలకు మాత్రమే అవి గుర్తుంటాయి, ఆ తర్వాత తీర్మానాలు గుర్తుండవు. కానీ దావీదు, నోవాహు, అబ్రహాము వాళ్ళు చేసుకుంటున్న తీర్మానాలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? నిలిచి ఉన్నారు. దానియేలు తీర్మానం చేశాడు ఏమని చెప్పి, 3 పూట్ల నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తానయ్యా అని చెప్పి. ఆ తీర్మానంలో ఆఖరి వరకు తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా ఆ తీర్మానం నుంచి వెనక్కి రాలా. శాసనాలు మారినా కూడా ఆ తీర్మానం నుంచి వెనక్కి రాలా. సింహాల బోన్లో వేసినా కూడా ఆ తీర్మానం నుంచి బయటకు రాలా దానియేలు. కనుకే దానియేలుని దేవుడు ఏమన్నాడంటే, దానియేలు నీవు బహుప్రియుడువు అని చెప్పి అన్నారు. ఈరోజు మన తీర్మానాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే ఇక్కడ అంటాడు, ఎవరైతే తీర్మానాలు తీసుకుంటారో ఏర్పరచబడిన వారితో దేవుడు చేసేది ఏంటంటే నిబంధన చేస్తాడు. ఏం చేస్తాడంటే నిబంధన చేస్తాడు. వారి సంతానం ఏమవుతుంది తెలుసా? స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. ఏర్పరచబడ్డం. ఎందుకు ఏర్పరచబడ్డం? ఎవరి కొరకు ఏర్పరచబడ్డం మనము చూద్దాం ఒకసారి. ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఈరోజు కొన్ని విషయాలు ఎక్కువగానే ఉంటాయి మనకి, అంతటిని మీరు నోట్ చేసుకోవాలి. 2వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి ఒకసారి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఆమేన్. దేనికి ఏర్పరచుకున్నాడో తెలుసా? నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడంటే. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను? చెప్పండి ఒకసారి. ఆయన రాజ్యంలో నువ్వు వారసురాలివి. ఆయన రాజ్యంలో వారసుడిగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దాన్ని వదిలిపెట్టేసి నేను అక్కడ ఉంటాను, వారసత్వం ఉంటాను, నేను ఇక్కడ అది ఉంటాను, నేను ఇక్కడ అది చేస్తానని చెప్పి పరిగెత్తొద్దు. నీకు ఒక వారసత్వం ఉంది. పరలోక రాజ్యంలోకి వారసుడు ఎవరంటే నీవు నేనే. దాని కొరకే ప్రభు మనల్ని ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో మనం ఎలా ఉండాలంటే ఆ వారసత్వాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వారసత్వానికి కావాల్సిన వాగ్దానాన్ని ముందు పెట్టి ధ్యానించే విషయంలో బహు ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఒక మాట అక్కడ రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. అంతా కలిపి ఉంటుంది అది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. జగత్తుకే పునాది వేయలే, అంతకు ముందే మనల్ని ఏం చేశాడంటే ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? నిర్ణయించుకున్నాడు కాబట్టి. ఎందుకు ఏర్పరచుకున్నాడు? అక్కడ రాయబడింది ఇంకొక మాట, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమైన ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండడానికే నన్ను ఏర్పరచుకున్నాడు ప్రభు. పరిశుద్ధుడిగా నువ్వు ఉంటావని నేను ఏర్పరచుకున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధత మర్చిపోయి లోకానుసరంగా మనం ప్రవర్తన చేస్తూ ఉంటాం, లోకానుసరంగా మనం మాట్లాడుతూ ఉన్నాం, లోకానుసరంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అంటాడు పరిశుద్ధులుగా ఉంటారని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇంకను ఒకసారి చూద్దాం. ఒకసారి 65వ కీర్తన 4వ వచనం. ఏర్పరచబడిన వారికి వచ్చే ఆశీర్వాదాలు చూడండి ఒకసారి. 65వ కీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథము 65వ చదువు ఒకసారి 4వ వచనం.
మందిరములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్న వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదాము. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమో తెలుసా? మన వాళ్ళకి ఆశీర్వాదం ఉంటేనే మనకి ఎక్కువ సంతోషం. కాబట్టి చెప్తున్నా ఏంటంటే, ఇక్కడ చూడండి ఒకసారి, నీ ఆవరణంలో నివసించినట్లుగా నువ్వు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. మనం ధన్యులమంట. ఎందుకంటే ఆవరణంలో ఉంటున్నాం కాబట్టి మనం ఎవరు అంటే ధన్యులు. ఇంకా రెండవదిగా మనం చూద్దాం, 106వ కీర్తన 4వ వచనం. 106వ కీర్తన 4వ వచనంలో చదవండి ఒకసారి. 4వ వచనంలో, యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి నేను సంతోషించుచు అంటున్నాడు. ఇక్కడ భక్తుడు అంటాడు, ఏర్పరచుకోబడిన వారికి ఏముంటుందంటే క్షేమం ఉంటుంది. ఏముంటుందంట? చెప్పండి 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 ఒకసారి. క్షేమం ఉంటుంది. హల్లెలూయా. ఇంకా నువ్వు ఏం చదువుతారు, ఏం కలుగుతుంది చూద్దాం ఒకసారి. 105వ కీర్తన 26వ వచనంలో చూడండి ఒకసారి. 106వ కీర్తన 105వ కీర్తన చదవండి ఒకసారి. 105:26వ వచనం. ఆమేన్. ఆయన ఏర్పరచుకున్న మోషేను తన సేవకుడైన మోషేను తను ఏర్పరచుకున్న 27వ వచనం. వారు ఏం చేశారు? వారు ఐగుప్తుల మధ్యను ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యములను జరిగించారు. ఏర్పరచుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సూచక క్రియలు, మహాశరమైన కార్యాలు జరిగిస్తారంట. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం. ఇంకా ఏర్పరచబడిన వారు ఏమేం చేస్తారో, వారికి ఏం కలుగుతుందో చూద్దాం ఒకసారి. నీకు బిరుదులు ఇచ్చి తిని. హల్లెలూయా. అక్కడ అంటాడు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. మనకేమవుతుందంటే బిరుదులు వస్తాయంట. ఏర్పరచుకున్న వారికి ఏమవుతుంది తెలుసా? బిరుదులు ఇస్తాడు ఆయన. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. హగ్గయి గ్రంథం ఎక్కడ ఉంటుంది తెలుసా? చదవండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో 20 లాస్ట్ వచనం అదే. ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రా ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. ఏమొస్తుంది అంటే, ఏర్పరచుకున్న వారి పైన ఏముంటుంది తెలుసా? ముద్రా ఉంగరం ఉంటుంది. ఈరోజు నీ పైన నా పైన ఏమేమి ఉంటుందంటే ఒక ముద్ర ఉంది. ఏ ముద్ర? ఆ ముద్ర అంటే ఆత్మ ముద్ర. పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ముద్ర మన పైన ఉంది. హల్లెలూయా. కాబట్టి ఏర్పరచబడిన మనము మౌనంగా ఉంటే ఏమైపోతామో తెలుసా? మనకు రావాల్సిన బిరుదులు మనం పోగొట్టుకుంటాం. మనకు కావాల్సిన ఆ క్షేమాన్ని పోగొట్టుకుంటాం. ఆ తర్వాత మన ద్వారా జరగాల్సిన ఆ సూచకలు జరగలేకుండా మన జీవితం అలాగనే ఉండిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనము దేని కొరకైతే నిర్ణయింపబడ్డామో, ఏ రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులంగా ఉన్నామో, ఆ అర్హత కూడా మనం సంపాదించుకోలేకుండా పోతాం. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరు? మనం అంటే ఏర్పరచబడిన వారు. ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. రెండవది మనం ఎలా ఉండాలి? కొన్ని విషయాలు మాత్రం చెప్తే జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? ఆయన ప్రాణానికి ప్రియునిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని ప్రాణానికి నువ్వు ప్రియమైన వాడిగా ఉండాలి. మూడవది మనం ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధునిగా ఉండాలి. ఎలా ఉండాలంటే మనము పరిశుద్ధునిగా ఉండాలి. అలా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో ఎందు నిమిత్తమైతే మనల్ని ఏర్పాటు చేస్తాడో ఆ ఆశీర్వాదాలంతటినీ కూడా మన తల మీదకి ఆయన తీసుకొని వస్తాడు. కనుక ఒకసారి ఆలోచన చేయండి. ఏర్పరచబడిన మీ జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు ఎన్నుకున్న మనం ఎలా బ్రతుకుతూ ఉంటున్నాం?
దేవుడు ఏర్పరచబడుతున్న మన సంతానం ఏ రకంగా ఉంది, దేవుడు ఏర్పరచబడిన మన కుటుంబాలు ఏ రకంగా ఉన్నాయి, దేవుడు ఏర్పాటు చేసుకుంటున్న మనం ఏ రకంగా దేవునికి వైరాగ్యంగా ఉంటున్నామా, లేకపోతే సోలిపోతూ ఉంటున్నామా, లేకపోతే సోమరులుగా ఉంటున్నామా, ఆయన మాట విని చేసేవారుగా ఉంటున్నామా, లేకపోతే ఆయన మాట పైన తిరగబడేవారుగా ఉంటున్నామా, ఏ రకంగా మన జీవితాలు ఉన్నాయో ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీటంతటిని మనం సరి చేసుకొని దేవుని ఎదుట మనం ఎలా ఉండాలి అంటే నిందారహితులుగా ఉండాలంటే. ఎలా ఉండాలంటే మనము చెప్పండి ఒకసారి, నిందారహితులుగా ఉండాలి. అంతటినీ చూశాడంట, అందరినీ కూడా ఒక్కసారిగా జలప్రలయంతో ముంచివేద్దామని చెప్పి అనుకున్నాడు. కానీ యెహోవా దృష్టికి నోవహు ఎలా కనపడ్డాడు తెలుసా? నిందారహితులుగా కనపడ్డాడు. అబ్రహాం ఎలా కనపడ్డాడు తెలుసా? నిందారహితుడుగా కనపడ్డాడంటే. ఈరోజు నీవు నేను ఎలా కనపడాలంటే నిందారహితుడుగా కనపడాలి. హల్లెలూయా. ఈ ఆఖరి దినాల్లో ఏర్పరచబడిన వారిని కూడా మోసగించే ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి. ఏర్పరచబడిన వారు సైతము మోసపోతా ఉన్నారు. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, ఎవరైతే దేవుని యొక్క కంచులో ఉంటారో వారు ఎప్పటికీ మోసపోరు. కాబట్టి మీరు అడగాల్సింది ఒకటే, ప్రభువా మీరు నన్ను ఎన్నుకున్నారు, మీరు నన్ను ఏర్పరచుకున్నారు, మేము ఎలా జీవించాలో, మేము ఎలా బ్రతకాలో, ఏ రకంగా మేము ప్రార్థన చేయాలో, ఏ రకంగా మమ్మల్ని మేము సరి చేసుకోవాలి, వాటంతటిని మాకు నేర్పించండి ప్రభువా అని చెప్పి మనం దేవుని నిత్యము ప్రార్థనలు అడగాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ఆమేన్. దేవుడి వారిని దీవించును గాక. ఆమేన్.